సార్ ఇప్పుడు ఓఫ్రి మినిస్ట్రీస్ తరపున మీరు వీబీఎస్ నిర్వహిస్తా ఉన్నారు వెకేషన్ బైబిల్ స్కూల్. ఇప్పటి వరకు మీ సేవా పరిచర్యలో ఎన్ని వేల మంది పిల్లలు వీబీఎస్ ద్వారా సువార్త విని ఉంటారు లేదా ఈ యొక్క కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశారు? వేలు కాదు. పోయిన సంవత్సరం లెక్క చెప్తాను. 2023లో ఇక్కడ 2000 మంది దాదాపుగా పిల్లలు అటెండ్ అయినారు. ఇక్కడ ఇది సెంట్రల్ చర్చ్, మన సెంట్రల్ ఏస్ క్లబ్ అనేది ఒకటి పెట్టాం. అగాపే చైల్డ్ ఇవాంజలిజం, ACE. ఏస్ అనే ఇంగ్లీష్ మాటకు టాప్ ర్యాంకింగ్ అని కూడా అర్థం. అతి ఉత్తమమైన క్లబ్ అని అర్థం. తర్వాత అబ్రివియేటెడ్ ఫామ్ అది ACE అంటే అగాపే చైల్డ్ ఇవాంజలిజం. అది దాని ఫౌండర్ నేనే. ఆ ఏస్ క్లబ్ యొక్క సెంట్రల్ VBS ఇక్కడ. ఇది అయిన తర్వాత ఇది కాగానే భీమవరంలో పెట్టాము, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, వైజాగ్, ఇటు నిజామాబాదు, అనేక స్థలాల్లో, ఇటు జహీరాబాద్ కూడా జరిగింది. అనేక స్థలాల్లో పెట్టినటువంటి ఆ పిల్లలు, ఆ అటెండ్ అయిన పిల్లలందరి నంబర్ టర్న్అవుట్ చూస్తే ఒక 10,000 మంది అయి ఉంటారు. ఇప్పుడు నేను ఈ పరిచర్య ఏస్ క్లబ్ అనే పేరు 25 ఏళ్ల కిందట పెట్టాం. కానీ నా సేవా జీవితమే 45 ఏళ్ళు. నేను 45 ఏళ్ల కిందట నకరికల్ నల్గొండ జిల్లాలో సేవ ప్రారంభించినప్పుడు నా సంఘం ప్రభు రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఆరాధించే సంఘం 25 మంది, 25 పీపుల్. అప్పుడు మా సండే స్కూల్ 400 మంది. అదే మెయిన్ మినిస్ట్రీ, మెయిన్ యాక్టివిటీ. నాకు పెద్దవాళ్లకు వాక్యం చెప్పేది నేను మెయిన్ యాక్టివిటీ అని ఎన్నడూ అనుకోలేదు నా లైఫ్లో. వింటాడు, బుర్రకాయ ఊపుతాడు, బాగుంది అంటాడు, కానీ వాడికి ఎంతవరకు అర్థమైందో, ఎంత పాటిస్తాడు ఏమో, ఏమి గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళి మర్చిపోతాడు. కానీ పసిపిల్లలకు మనము ఏదైనా ఒక సత్యాన్ని బోధించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని అందుకుంటారు, జీర్ణించుకుంటారు, జ్ఞాపకం పెట్టుకుంటారు. కనుక నేను కూడా చిన్నప్పుడు 6 సంవత్సరాలప్పుడే కదా ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను. కాబట్టి అదే ప్రాయంలో ఉన్న పిల్లలకు సత్యాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో మేము పరిచర్య ప్రారంభించాం. ఇప్పుడు ఒక 2023లోనే 10,000 మంది పిల్లలు అని అంటే మరి 45 సంవత్సరాల నుంచి అంత. అయితే ఇందులో మనం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే పిల్లలు ఎవ్రీ ఇయర్ కొత్త 10,000 మంది అని కాదు. లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఈ ఇయర్ కొంతమంది వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు కూడా కొందరు వస్తారు. అలాగా మిక్స్డ్ పీపుల్ ఉంటారన్నమాట. సో ఆ విధంగా మరి ఇన్ని సంవత్సరాలలో నేను లక్షల మందికి సువార్త చెప్పాను. అయితే వెరీ క్లియర్లీ, ఆనెస్ట్లీ ఐ కెన్ టెల్, ఎప్పుడు కూడా మతము అనే మాట మేము వాడం. ఫలానా మతం మంచిది కాదు అని, హిందూ మతం మంచిది కాదు, ఇస్లాం మంచిది కాదు, బౌద్ధం మంచిది కాదు, యేసు మతమే మంచిది, ఈ మతంలో మనం ఉండదు, ఈ మతంలోకి రావాలి అనే సంగతి ఎప్పుడు ఈ 45 ఏళ్ళుగా నేను ఎవరికి చెప్పలే. నేను కానీ నా తోడి సువార్థికులు కానీ, మా ఏస్ క్లబ్ మెంబర్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరు కూడా ఉదాత్తమైన విషయాలు నేర్పిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అంశం ఏంటంటే ఇవాళ ఈ VBSలో నిజమైన సమాధానం. నిజమైన సమాధానం అనంటే చుట్టూ కూడా తుఫాను మధ్యలో చిక్కుకుపోయినా సరే, బీభత్సంగా ఉన్న వాతావరణంలో మన హృదయం లోపల సమాధానం ఎలా ఉంటుంది, అది నిజమైన సమాధానం. ఉపద్రవాల మధ్యలో ఇన్నర్ పీస్, అంతరంగ శాంతి చెక్కు చెదరకుండా ఉండడం ఎలా సాధ్యం?
తర్వాత సృష్టికర్తకు మనకు బై బర్త్ సమాధానం లేదు, ఉమ్, దైవోగ్రతకు పాత్రలు. ఎలా సమాధానం? దేవుడితో సమాధానం కలిగి ఉంటే మనలో మనకు ఇన్నర్ పీస్ ఉంటుంది. తర్వాత సమాజంలో కూడా ఒకళ్ళొకరు ద్వేషించుకోకుండా అందరం అన్నదమ్ములమే అని ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలి. అందరం కలిసిమెలిసి ఉండాలి అనే ఉదాత్తమైన ఆశయాన్ని ఈ ఆశయాన్ని మనం ప్రచారం చేసినప్పుడు కొందరికి ఇష్టం ఉండదు. సమాధానం కొరకు చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది ఉమ్, అనే ఈ తరహాలో ఉంటే ఈసారి అయితే మేము అంబేద్కర్ మహాశయుని గురించి కూడా చెప్తున్నాం. ఉమ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఇలాంటి వాళ్ళని కూడా చెప్తున్నాం. అంటే సామాజిక సంస్కర్త కనుక ఇది కన్వర్షన్ ప్రోగ్రామ్ కానే కాదు. వి డోంట్ బిలీవ్ ఇన్ కన్వర్షన్ ఎట్ ఆల్. ఉమ్, లెట్ దెమ్ నో ద ట్రూత్. సత్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెడతాం. వాళ్ళు నమ్మని నమ్మకపోని ఉమ్, మేమేమి మతాలు మార్చాలనే ఉద్దేశం కాదు. కానీ పిల్లల్ని మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళుగా, అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రికి అన్ని విషయాలు లోబడి ఉండాలి, గురువులను గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలి, మన దేశం చాలా గొప్ప దేశం, ఇవన్నీ నేర్పిస్తుంటాం 45 ఏళ్ళుగా. కాబట్టి మాకు ఒక యూనిక్ మెథడ్ అండ్ యూనిక్ ఐడియాలజీ, యూనిక్ విజన్ అనేది ఉన్నది. ఉమ్, మా దగ్గర పెరిగిన పిల్లలు సంఘ విద్రోహ శక్తులు కాకూడదు, మతోన్మాదులు కాకూడదు, కుల పిచ్చి మత పిచ్చి ఉన్నోళ్ళు కాకూడదు, కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించే వాళ్ళుగా సిద్ధపరుస్తున్నాం. వాడు యేసయ్యను నమ్మని, అల్లాను నమ్మని, రాముడిని నమ్మని, అయ్యప్పని నమ్మని, ఇంకో అమ్మవారిని నమ్మని, ఎవరినైనా నమ్మని, ఆఖరి నాస్తి కూడా అయిపోనీ కాక, వీ డోంట్ కేర్. అయినా సరే వాడు మన అన్నయ్య తమ్ముడు అనుకోవాలి అనే ప్రేమతత్వాన్ని బోధించడానికి యేసు క్లబ్ పుట్టింది. అది మేము నమ్మకంగా చేస్తున్నాం 20 సంవత్సరాలు. ఎక్కడైనా రికార్డు ఉందా? అసలు అన్నీ మా ఆన్లైన్ లైవ్ ఉంటాయి. మతాలు మారండి, ఈ మతం గొప్పది, ఆ మతం ఎప్పుడైనా అన్నామా? ఎప్పుడైనా లేదు. కనుక మాదొక ఉదాత్తమైనటువంటి పరిచర్య 45 years జరుగుతూ ఉంది. సార్ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.